ఇది అసలైనవి కాదని, అప్పటికి సర్టిఫికెట్లు కంప్యూటర్లను వినియోగించి సిద్ధం చేసే సదుపాయమే లేదన్న గట్టి వాదనలు బయటకొచ్చాయి. అంటే అమిత్ షా, అరుణ్ జైట్లీ జమీలీగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చూపించిన మోదీ సర్టిఫికెట్లు అసలైనవి కావని అనుకోవాలి. అది నిజం కూడా. రాజకీయాల్లో ఉండేవారికి విద్యార్హత ఉండాలన్న నియమమేమీ లేదు. నిరక్షరాస్యులు కూడా రాజకీయాల్లో పాల్గొనొచ్చు, ఉన్నత పదవుల్లో ఉండనూవచ్చు. తన విద్యార్హతలపై మోదీ ఇంతవరకు ఇదమితమైన ప్రకటన ఏమీ చేయలేదు. పైగా ఆయన ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాను డిగ్రీ చదివానని ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు తమ పేరు, తల్లిదండ్రుల పేరుతో సహా ఉంటే తమ విద్యార్హతలేంటో కూడా ప్రమాణ పత్రంలో పేర్కొనక తప్పదు. కానీ మోదీ ఒకసారి తాను BA పాస్ అయ్యానని, మరోసారి MA పాస్ అయ్యానని చెప్పుకోవడం వివాదాలకే కాదు, అనుమానాలకు కూడా దారితీస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ ఈ విషయమై కోర్టుకెక్కినప్పుడు మోదీ సర్టిఫికెట్లు చూపించకపోగా కేజ్రీవాల్కు 25,000 రూపాయల జరిమానా కూడా విధించారు.